చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, సిఏ ఇంటర్ రిజల్ట్స్ ఈసారి చాలా ఎంకరేజింగ్గా వచ్చాయని చెప్పి విన్నాం సార్, దాని గురించి చెప్తారా? సూపర్ సార్. సార్ సిఏలో సెకండ్ స్టేజ్ సిఏ అంటారు. ఏ విద్యా సంస్థ అధినేతకైనా కొద్ది మందికి వచ్చే ర్యాంకుల వల్ల సంతోషం ఉండదు సిద్ధు సార్, ఎక్కువ మంది పాస్ అయితేనే సంతోషం. ఎందుకంటే ఎక్కువ మంది పాస్ అయితే అడ్మిషన్లు పెరుగుతాయి. సో సిఏ ఇంటర్ జూలై 2024 రిజల్ట్స్లో నేను ఇప్పుడు చెప్తుంది భారతదేశపు రిజల్ట్స్ అండి, మాస్టర్ మైన్స్ రిజల్ట్స్ కాదు, పాన్ ఇండియా రిజల్ట్స్. సో టోటల్ దేశం మొత్తం మీద సిఏ ఇంటర్ గ్రూప్ 1 రాసి పాస్ అయిన వాళ్ళు కానీ, గ్రూప్ 2 రాసి పాస్ అయిన వాళ్ళు కానీ, 2 గ్రూపులు రాసి పాస్ అయిన వాళ్ళు కానీ 56,000 మంది ఉన్నారు సార్. 56,000 ఎందుకు స్ట్రెస్ చేస్తానంటే, చాలామందికి ఉన్న అభిప్రాయం అంటే సిఏలో జిల్లాకి 2-3 పాస్ అవుతారు. అది నిజం కాదని చెప్పడమే నా ఉద్దేశం. అంతేగాని సిఏ కోర్సు, సిఎంఏ లాంటి కోర్సులు చాలా ఈజీ బాబు వచ్చేయండి అని చెప్పడం మాత్రం నాది కాదు. రెండోది, ఈ రిజల్ట్లో మాస్టర్ మైన్స్ నుంచి సుమారుగా 1,500 మంది పాస్ అవటం జరిగిందండి. చాలా విద్యాసంస్థలో సిఏ అంటే చదివే పిల్లలు 50 మంది ఉంటారు, 100 మంది ఉంటారు. కానీ ఇక్కడ మా దగ్గర పాస్ అయిన వాళ్ళే 1,500 మంది ఉన్నారు. అది మాస్టర్ మైన్స్కి సిఏ కోర్సుల్లో, సిఎంఏ కోర్సుల్లో ఉన్న నిజమైన లీడర్షిప్. దాంతోపాటు సార్ ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే, ఇది ఒక ఎగ్జామ్ ఫలితం మాత్రమే. అంటే ఏంటి, సిఏ ఎగ్జామ్ సంవత్సరం 2 సార్లు జరుగుతాయి, 2 ఫలితాలు వస్తాయి. సిఎంఏ ఎగ్జామ్ సంవత్సరం 2 సార్లు జరుగుతాయి, 2 ఫలితాలు వస్తాయి. సో ఇది సంవత్సరానికి వచ్చే రిజల్ట్ కాదండి, ఇయర్లీ 2 టైమ్స్ రిజల్ట్స్. కాబట్టి మళ్ళీ ఇంకొక 40,000 మంది 30,000 మంది పాస్ అవుతారు. ఇక నుండి సిఏ ఎగ్జామ్స్ 3 ఫలితాలు వస్తాయి. మూడిట్లో కలిపి ప్రతి ఎగ్జామ్లో 30,000-40,000 మంది పాస్ అయినా సంవత్సరానికి సిఏ ఇంటర్ కనీసం 90,000 నుంచి 1,00,000 మంది పాస్ అయ్యే అవకాశం ఉంది. సో రిజల్ట్ అనేది పెరిగే అవకాశం ఉంది. ఇది సిఏ ఇంటర్ రిజల్ట్స్ యొక్క పర్ఫార్మెన్స్ సార్.